వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు ఆసక్తిగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న రగడపై దృష్టి సారించారు. తమ పార్టీ తరపున సభలో మహిళ కీలక పదవిలో ఉంటే మాట్లాడే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకొచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 3-4 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి అన్నచందంగా మారింది. ఈ నేతలిద్దరి మధ్య అంతర్గత విషయాలు సభా వేదికగా బయటపడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వలేదంటూ సబితా పదే చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనించారు కేసీఆర్. మరోవైపు ఎస్సీల వర్గీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ నేతల స్పందన గమనించారు కేసీఆర్. ప్రస్తుతం నియామకాల గురించి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే సభలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ శాసనసభలో వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ పెట్టింది. కొందరు ఎమ్మెల్యేలను సైతం అప్పటి ప్రభుత్వం బహిష్కరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి సభలో కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎంను ఎదుర్కోవాలంటే ఆమె రైట్ పర్సన్ అని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే కేటీఆర్, హరీష్ రావు మాటేంటన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా విభేదాలు వస్తాయని, సబితకు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. దీనిపై సభ్యులందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకుంటున్నారంట గులాబీ బాస్. వైసీపీ అధినేత జగన్ మళ్లీ బెంగళూరుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడ నుంచి యాలహంకలోని తన ప్యాలెస్ కు వెళ్తారు మాజీ సీఎం. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ మళ్లీ బెంగళూరుకు ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి విమానంలో నేరుగా బెంగళూరు వెళ్లనున్నారు. జగన్ ఆయన సతీమణి భారతి గురువారం విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ కు వచ్చారు. సాయంత్రం పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకుని తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన ఫారెన్ టూర్ కి వెళ్తున్నారా అన్న సందేహాలు అప్పుడు మొదలయ్యాయి. జగన్ వ్యాపారాలన్నీ బెంగళూరులోనే ఉన్నాయని అంటున్నారు. ఆ వ్యాపారాలు చక్కబెట్టేందుకు అక్కడికి వెళ్తున్నారని చెబుతున్నారు. గడిచిన 2 రోజులు కార్యకర్తల పేరిట తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. చాలా మంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్న జగన్ కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అని ఆలోచనకు వచ్చినట్టు ఆ పార్టీలో వార్తలు జోరందుకున్నాయి. పార్టీలోని కీలక నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. అధికార పక్షాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలో చెప్పినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులు తాను బెంగళూరులోనే ఉంటానన్న విషయాన్ని బయటపెట్టారట జగన్. మిగతా కార్యక్రమాలు అందరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారట. దీంతో యలహంక ప్యాలెస్ లో ఏం జరుగుతుందో, అక్కడి అధికార విపక్షాల నేతలను కలుస్తున్నారా, ఫ్యూచర్ రాజకీయాలకు అక్కడి నుంచి స్కెచ్ వేయనున్నారా, ఇలా రకరకాల ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి. ఎస్సీల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకున్న అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫుల్ ఖుషి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మందకృష్ణ వేసిన ప్లాన్ ఒకటి సక్సెస్ అయింది. మరో ప్లాన్ సక్సెస్ అవుతుందా, దీనికి బీజేపీ సహకరిస్తుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేశామన్నది ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాట. అయితే మా పోరాటం ఇక్కడ ఆగిపోలేదంటూ కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత రాత్రి జరిగిన టీవీ డిబేట్లలో చాలా మంది నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు 20 ఏళ్ల కిందట ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని, ప్రైవేట్ సెక్టార్లో గణనీయంగా పెరుగుతుందన్నారు. ఇందులో రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీల వర్గీకరణకు అసలైన న్యాయం జరుగుతుందని తమ ఒపీనియన్ ని బయటపెట్టారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న. ఈ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆ దిశగా పావులు కదపాలని ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. మందకృష్ణ కొత్త డిమాండ్ కు మోదీ సర్కార్ సానుకూలమా, వ్యతిరేకమా అనేది తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ మెగా వేల నిర్వహణపై బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ సమావేశంలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్గా మారాయి. బీసీసీఐ ఫ్రాంచైజీ సమావేశంలో మారన్ మాట్లాడారు. ఇంతకీ తను ఏమన్నారంటే, ఎంతసేపు ఫ్రాంచైజీలను ఆడిపోసుకోవడం, విమర్శించడమే పనిగా ఉందని కావ్య మారన్ సీరియస్ అయ్యారు. కానీ ఫ్రాంచైజీస్ కష్టాలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. చాలా మంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలను చిన్న చూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక ఆటగాడు వేలంలో ఎంపికైన తర్వాత గాయంతో కాకుండా మరేదైనా కారణంతో సీజన్లో పాల్గొనకపోతే అతన్ని తప్పనిసరిగా నిషేధించాలని తెలిపారు. అంటే ఐపీఎల్ వరకు ఆ క్రీడాకారుడిపై నిషేధం విధించాలన్నారు. ప్రతి ఫ్రాంచైజ్ కూడా తమ జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపిక చేస్తారు. అలాంటప్పుడు కీలకమైన ఆటగాడని భావించిన తర్వాత తాను ఆడకపోతే దాని ఫలితం జట్టుపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా ఇదంతా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులోని శ్రీలంక ఆల్రౌండర్ మాజీ కెప్టెన్ మిస్టర్ స్పిన్నర్ వనింద్ హసరంగ్ గురించేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అతనిని ప్రాథమిక ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తను జట్టులో చేరలేదు. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే తను రాకపోవడానికి గాయమే కారణమని హసరంగ్ తెలిపాడు. ఇక కావ్య మారన్ మాటలపై స్పందించలేదు. ప్రస్తుతం కావ్య మారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో, ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రవర్తనపై ఎలాంటి నిబంధనలు విధిస్తుందో వేచి చూడాల్సిందే. హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బిటౌన్ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం ఎవరిని సంప్రదించలేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తున్నారు. దీనిలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ఆమె రిజెక్ట్ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆ చిత్ర నిర్మాత రమేష్ స్పందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేము ఎవరిని సంప్రదించలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. కథానాయకిగా ఎవరిని ఎంపిక చేశామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు ఏ వార్తలను నమ్మకండి అని ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆ వార్తలకు చెక్ పడినట్లే. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుండగా, రవితేజ సరసన రెండోసారి రవితేజ 75వ సినిమాలో ఆడిపాడనున్నారు. వీటితో పాటు రాబిన్ హుడ్ లోను నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారని సమాచారం. న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్లో అనేక ప్రాంతాల 30 గంటల పాటు ఏకధాటిగా మంచు కురిసింది. చాలా మంది ఔత్సాహికులు ఈ హిమపాతాన్ని ఆస్వాదించారు. పర్వతాలు, చెట్లు, రహదారులు మంచు దుప్పటి కప్పుకొని సుందరంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంచుపై జాలువారుతూ చిన్నారులు సందడి చేశారు. నిరంతరాయంగా కురిసిన మంచు వర్షానికి ప్రయాణికులు ఇబ్బంది పడినట్టు అధికారులు తెలిపారు. మంచు తుఫాను కారణంగా న్యూజిలాండ్ కాంటర్బరీ పర్వత ప్రాంతాల్లో వేలాది గొర్రెలకు మేత దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 1 మీటర్ వరకు మంచు పేరుకుపోయిందని, అక్కడ గడ్డిని తినడానికి గొర్రెలు ఇష్టపడట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్వతాల మధ్యలో ప్రధాన రహదారులపై ఉన్న మంచు తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు 24 మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, కార్పొరేట్ సెక్యూరిటీ ఉద్యోగి పాల్ వెలెన్, రష్యా విమర్శకులు కారా ముర్జాతో సహా మరో 11 మంది రాజకీయ ఖైదీలను మాస్కో విడుదల చేసింది. అందుకు బదులుగా 2 స్లీపర్ ఏజెంట్లు, 3 రష్యన్, మరికొందరిని అమెరికా విడుదల చేసింది. దేశంలో వస్తు సేవల పన్ను వసూలు మరోసారి గణనీయంగా పెరిగాయి. జూలై నెలలో జీఎస్టీ వసూలు 1.82 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గతంలో పోలిస్తే వసూలు 10.3% మేర పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 1.74 లక్షల కోట్ల రూపాయల వసూలు నమోదయ్యాయి. జూలైలో మొత్తం 16,282 కోట్ల రూపాయలను రీఫండ్ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. రీఫండ్ తర్వాత జీఎస్టీ వసూలు 14.4% వృద్ధితో 1.66 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఆ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా మొత్తం ప్రభుత్వ ఆదాయం
8.9% పెరిగి 1.34 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. దిగుమతుల ద్వారా జీఎస్టీ ఆదాయం 14.2% పెరుగుదలతో 48,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు నమోదైనట్టు పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాదిపై ఏప్రిల్లో అత్యధికంగా 2.10 లక్షల కోట్ల రూపాయలు వసూలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో సెల్యూట్ తిరంగ పేరుతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను పట్టుకొని పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, ఐక్యత పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జాతీయ జెండాలను ఊపుతూ బడిపిల్లలు ఉత్సాహంగా నగర వీధుల్లో తిరిగారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు 10,000 రైలు బోగీలో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 9,000 కిలోమీటర్ల రైలు మార్గంలో కవచ్ వ్యవస్థ విస్తరణకు టెండర్లు ఆహ్వానించినట్టు తెలిపారు. రైల్వే అనుబంధ పద్ధతులపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ రైళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తొలి రైలు ప్రయోగ దశలో ఉందన్నారు. లోకో పైలట్లకు కూడా చాలా వరకు సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. అనుబంధ పద్ధతుల కింద రైల్వే శాఖకు 7.89 లక్షల కోట్లు కేటాయించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అభివృద్ధికి భారత్ మద్దతిస్తుందని, విస్తరణ వాదానికి కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం భారత్కు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీ భేటయ్యారు. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. చీన్తో పాటు ఆ దేశానికి చెందిన అధికారులు, వ్యాపార ప్రముఖుల బృందం కూడా సమావేశానికి హాజరైంది. వియత్నాం కోసం అంగీకరించిన $300 మిలియన్ క్రెడిట్ లైన్ ఆగ్నేయాసియా దేశం సముద్ర భద్రతను బలోపేతం చేస్తుందని మోడీ తెలిపారు. భారత్, వియత్నాం తమ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. ఇరు పక్షాలు స్వేచ్ఛాయుత నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ దిశగా పనిచేయనున్నట్లు మోదీ వివరించారు. ఇందుకోసం వియత్నాంకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ శివార్లోని నాగనపల్లి వంతెనపై వర్షానికి గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయంతో వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. భారీ వర్షాలకు వంతెన వద్ద భారీ గుంతలు దర్శనమిస్తున్న అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారి వెంట మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున వాహనదారులు ప్రయాణిస్తుంటారని స్థానికులు అంటున్నారు. అధికారులు కాలక్షేపం చేయకుండా రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఫౌతి మార్పిడి కోసం లంచం తీసుకున్న ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. కృష్ణారెడ్డిపేటలో ఈశ్వరయ్య పేరు మీద ఎకరం 5 గుంటల భూమి ఉంది. అతని భార్య జయమ్మ పేరు మీద ఫౌతి మార్పిడి చేయాలంటూ ఆమె మేనల్లుడు వెంకటేష్ తహసీల్దార్ కార్యాలయంలో 2021లో దరఖాస్తు చేసుకున్నాడు. 2 ఏళ్లుగా పనిచేయకపోగా ధరణి ఆపరేటర్ అరుణ్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్లు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు 40,000 ఇవ్వగా మరింత డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసిన అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే అంశంపై పూర్తి స్థాయిలో విచారిస్తామని ఏసీపీ అధికారులు వెల్లడించారు. ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ పైసలు తీసుకొచ్చినా అని చెప్పేసి అది ధరణి పోర్టల్లో ఎక్కించిన తర్వాత ఆ డబ్బులు ఆయన వెహికల్ బాలినో వెహికల్ రెడ్ కలర్ కారు ఉంది, దాంట్లో డాష్ బోర్డ్లో పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన మీ సేవలు అప్లై చేసి ఇప్పుడు పైసలు ముట్టిన తర్వాత ఆ పోర్టల్ ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా లంచం అడిగితే 106 కాల్ చేయొచ్చు. తనకు ఎవరి భిక్ష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో పోస్టు చేసిన ఆయన 2005 జూలై 4వ తేదీన మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను జతపరిచారు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాను తప్ప పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆ ఊరేగింపులోనూ పాల్గొన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు తన వెనుకే ఉండి నిక్కి చూశారని ఎద్దేవా చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.